దొంగలల్లా మీరు మస్తు తీర్ల దొంగలను చూసుంటారు. జేబు దొంగ, గజ దొంగ, దొంగలకే దొంగ, ఆఖరికి మంచి దొంగను కూడా. వీళ్ళందరికంటే ఎరైటీ దొంగ ఒకడున్నాడు. పక్కా ప్లాన్ తోని, పర్ఫెక్ట్ స్కెచ్ తోని ఈడు చేసిన దొంగతనాన్ని, ఏం తెలివిని, అసలు ఏం దొంగతనం చేసిండో చూస్తే ఆఖరికి దొంగలు కూడా పరేషాన్ అవుతారు. ఎండాకాలమే కాదు, ఇది కలికాలం కూడా అనిపిస్తున్నది. మన రాష్ట్రంలో దొంగ లెవెలో ఇంజనీర్ లెవెలో తెలుస్తలేదు. ఎందుకంటే మొన్న ఎల్బీ నగర్ కాడ ఒక దొంగతనం ఆయన చూసిండ్రా, అదే క్వార్టర్ సీసాల దుకాణాలు కాలే, ఆ గదాన్ని చూస్తే అట్లనే అనిపిస్తున్నది. చిన్నప్పటి సంధి కష్టపడి చదివి ఇంజనీరింగ్ చేసి సీసీ కెమెరాలు కనిపెట్టి శబాష్ అనిపించుకున్నాడు ఒకడు. ఇంజనీర్ల దమాకు కూడా దొరకకుండా అదే సీసీ కెమెరాలకు చిక్కకుండా చమత్కారంతో దొంగతనం చేసినోడు ఇంకోడు. ఇద్దరు కలిసి పరిశాన్ పెడుతున్నారు పబ్లిక్ ను. దొంగతనం చేస్తే దొరకబట్టేందుకు సీసీ కెమెరాలు పెడితే అదే సీసీ కెమెరాల కన్ను కప్పి దొంగతనం చేస్తున్నారు. ఈడ ఎవరు గొప్పోళ్ళు లెక్కకైతే కెమెరా కనిపెట్టిన ఇంజనీర్ కంటే దొంగోడే చాలా నయం ఉన్నట్టుండు. ఇంత చదివి ఇంటెనకబడి చచ్చినట్టు పట్టభద్రులై కూడా దొంగల తెలివిని తెలుసుకోలేకపోతున్నారు. ఇక చూడుండ్రి, ఈ దుకాణంలో సీసీ కెమెరాలు పెట్టిండ్రు. దొంగోడు ఎంత తెలివితో చొర్రిండు చూడు. కెమెరా కంచె పడకుండా నిండా చెద్దరి కప్పుకొని 2.5 లక్షల రూపాయల క్వార్టర్ సీసాలు బీర్ సీసాలు ఎత్తుకపోయిండు. ఇంజనీర్ తెలివి ఏం పనికి వచ్చిందిడా? నిజంగా సర్కార్కి ఏమన్నా దమాకుంటే ఇంజనీర్ చేతికి ఇచ్చిన పట్టా దొంగోని చేతికి ఇవ్వాలి. ఎందుకంటే సీసీ కెమెరాలకు దొరకకుండా దొంగతనం చేసిండు కాబట్టి. పోలీసులు దొంగతనం కేసు పెట్టుడు కంటే ముందుగాల సీసీ కెమెరాలు తయారు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దొంగల తెలివిని పసిగట్టలేకపోయిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. అర్జెంటుగా గజ దొంగ గారిని సన్మానించి గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఉత్తమ దొంగ కింద ఒక అవార్డు ఇస్తే ఇంకా బెటర్.